ఇవాళ ఎలాగైనా ఎంఐ నుంచి ఆ 10th పొజిషన్ గోల నుంచి తప్పించుకోవాలి. వాంకడికి పిలిచి మోసం చేస్తారా? ఈరోజు ఉప్పల్లో చూసుకుందాం. అది కాదు మామ, మరి ఎగ్జాక్ట్గా 15.4 ఓవర్స్కి ఇద్దరు ఓడిపోవడం ఏంద్రా? అదేదో క్యాల్కులేట్ చేసి ఓడిపోయినట్లు. ఏ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం? అదే రా, మొన్న మాది అయింది, 20th మీది అయింది. 20th ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జరిగింది. ఆర్సీబీ రివెంజ్ తీసుకొని గెలిచింది, అంతేగా? ఆ తర్వాత మీది అయింది కదరా. ఎప్పుడురా? ఓకే, అర్థమైంది. మన మ్యాచ్లు జరగలేదు, జరిగినా మనం చూడలేదు. పక్కనున్న గుళ్ళో సాయిబాబా ప్రవచనాలు వినడానికి వెళ్ళాం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. మనకెందుకు మనం ఈ క్రికెట్, ఐపీఎల్, పదా కెరీర్ మీద ఫోకస్ చేసుకుందాం మనం. నేను అదే అనుకున్నా, కానీ ఆ ఇషాన్ కిషన్ చేసింది మైండ్లోంచి పోవట్లేదు మామ. ఇట్స్ హాంటింగ్ మామ, ఇట్స్ హాంటింగ్. పాకెట్ డైనమైట్ అన్నారు, మీ పాకెట్లోనే వెళ్ళింది, అంతేగా? అదే కదా, ఒక అప్పీల్ లేదు, ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు, ఈయన ఏదో పెద్ద సత్యహరిశ్చంద్రుడిలా వెళ్ళిపోయాడు. పోనీ బ్యాట్కి ఏమైనా తగిలిందా అంటే అది లేదు. ఆ ఎంపైర్ ని దీపక్ చహర్ని చూడాలి మామ. అరగంట నవ్వుకున్నా నేను తెలుసా. ఆ ఎంపైర్ అయితే హైలైట్ మామ. ఇప్పుడు అవుటా నాట్ అవుట్ అన్న డౌట్ ఉంటే థర్డ్ ఎంపైర్ కి ఇవ్వచ్చు కదా. ఇచ్చేలోపు మీ వాకౌట్ చేశాడు కదా మామ. ఆపే ఆప్షన్ ఒకటి వచ్చిందిగా. బౌండరీ దాటి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా పిలుస్తున్నారు కదా మరి. ఇంకెందనుకుని ఏం లాభం చెప్పు, సక్సెస్ఫుల్ గా మనం మెంటల్ హెల్త్ ఖరాబ్ చేస్తాం. అవును మామ, అర్జెంట్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే. లోపల ఏ ఆర్గన్ కొట్టేసిందో ఏంటో. ఈ రోజు మ్యాచ్ తర్వాత తెలుస్తుందిలే ఎవరు హెల్త్ చెకప్ చేయించుకోవాలో. అర్థం కాలే. అదే ఈ రోజు ఓడిపోయిన టీం కన్ఫర్మ్ గా అస్సాం ట్రైన్ ఎక్కినట్టే అంటున్నా. ఎలా అయినా ఎక్కుతామనే నా ఫీలింగ్. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. అది అంతేలే. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఓ పని చేద్దాం మామ, మన ఇద్దరం ఒక మ్యాచ్ ఆడదాం. అందులో ఎవరు గెలిస్తే ఈ రోజు రిజల్ట్ కూడా అదే. ఇది బెటర్ మామ. ఈ డిబేట్ చేసి డిఫెండ్ చేసి ఓపిక ఎలాగూ లేదు కదా. కరెక్టే. కమాన్, లెట్స్ స్టార్ట్. SRH versus CSK match is about to start in 3, 2, 1, go. చక్కని బంతి, అంతే చక్కని 4. ఇప్పుడు 6. బౌలర్ బంతిని వేగంగా విసిరాడు, అంతే వేగంగా ధోని దాన్ని క్యాచ్ పట్టి వెంటనే స్టంప్ అవుట్ చేశాడు. నిస్సహాయ నిస్పృహలతో అభిషేక్ శర్మ ప్రేక్షకులకి సారీ చెప్తూ ఎంపై చేతిలో అదే చిట్టి పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తలబడుతున్నాడు. అయ్యో తడబడ్డాడే. అవతల పక్క బ్లూ జెర్సీ లేదు, ఏం ఆడతాం. ఇప్పుడైతే ఇషాన్ ఏంటిది అంటే అంటే అక్కడ ఎంపైర్కే కాదు మాకు కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇషాన్ ప్రవర్తన మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసింది. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు. ఇప్పుడైతే రంగంలోకి దిగాడు నితీష్ కుమార్ రెడ్డి. ఓ చక్కని బంతి. ఓ ఇప్పుడు 4. ఓనర్ పాప కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. నితీష్ కుమార్ నిలబడుతున్నాడు, బౌలర్ తలబడుతున్నాడు. ఇప్పుడైతే ఫీల్డర్ చేతికి బంతిని సీదా పంపించేశాడు. అయ్యో పాపం ఓనర్ పాప. ఇప్పుడైతే కసిపిడ్డ నికేత్ వర్మ దిగాడు. 4. మరో 6. ఇప్పుడు కాటేరమ్మ కొడుకు క్లాస్ దిగాడు, అంతే క్లాస్ గా చక్కని షాట్లు ఆడుతున్నాడు. ఓనర్ పాప కళ్ళల్లో ఆనందం మళ్ళీ వెలుగుతోంది. మరో 6. పరుగులు వరద కురుస్తోంది. వరద వాళ్ళని ఎవరు ఆపలేరు. వరద. మరో 4. ఇప్పుడు 6 కొట్టాడు రోయ్. ఓనర్ పాప హ్యాపీ. 6. ఇప్పుడు 4. 6 స్ట్రైట్ గా. 6 ఆఫ్ సైడ్ నుండి 4. రన్ కొడుతున్నారు రే. పరుగులు పెట్టారు రే. చూసుకోండి రే. అవుట్ అయిపోయారు. ఇప్పుడు చెన్నై వాళ్ళ టార్గెట్ ఓపెనింగ్ కి దిగుతున్నారు. కాన్వేర్ వచ్చింది. పర్యావరణాన్ని రక్షించే విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ సాగుతోంది. ఎంపైర్ కళ్ళల్లో నీరసం కొనసాగుతుంది. అయ్యో ఆవలిస్తున్నట్టు చూస్తున్నట్లయితే బాగా గట్టిగా ఆవలిస్తున్నారు. మొత్తానికి కాన్వే తానంతట తానే అవుట్ అయిపోయాడు. మొత్తానికి ఎంపైర్కి ఒక పన్నంటూ వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ తానే రంగంలో దిగి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడబోతున్నాడా? లేదు, ఇంకొకరిని పంపిస్తున్నాడు. ఊపేస్తున్నాడు. 4. డాట్, ఇంకో డాట్. ఇప్పుడు మొత్తానికి బంతిని గాల్లో లేపాడు, సీదా ఫీల్డర్ చేతికి ఇచ్చాడు. మొత్తానికి 3 డాట్లు, ఒక సింగిల్తో వెనుతిరిగాడు బ్యాటర్.
బ్యాట్ ఇప్పుడు ఆయన కెప్టెన్ దిగుతాడా లేదు మంచి టెక్నిక్ తో 4 6 బంతి గాల్లోకి లేచింది సీదా ఫీల్డర్ చేతికి చిక్కింది అలా రచింది ఆ 4 బంతి బౌండరీని దాడుతోంది పరుగులు వేగాన్ని పుంజుకుంది ఆ 4 బంతి బౌండరీని దాటింది పరుగులు వేగాన్ని పుంజుకున్నాయి ఆ 4 6 కాదు 4 మంచి పార్ట్నర్షిప్ దిశగా వీళ్ళ పర్ఫార్మెన్స్ వెళ్తుంది లాస్ట్ బాల్ 6 రన్లు నేనే కొట్టాలి గుర్తుంది కదా సింగిల్ తీసే ప్రయత్నం ఆ ఫీల్డర్ చేతికి బంతి వెంటనే స్టంప్ అవుట్ ఇప్పుడైతే ఒక బంతిలో 7 రన్స్ కొట్టాలి మన కెప్టెన్ 6 కొట్టి మ్యాచ్ టై చేస్తాడేమో చూద్దాం 6 కొట్టాడు మ్యాచ్ టై చేశాడు ఇప్పుడు సూపర్ ఓవర్ ఒక 4 తర్వాత 6 స్కోర్ 10 రన్స్ ఆ 6 ఆ 4 ఇప్పుడు ఇంకో సూపర్ ఓవర్ ఓ 6 సింగిల్ తీసే ప్రయత్నం వికెట్ల మధ్య బ్యాటర్లు వేగంగా పరిగెత్తున్నారు ఎస్ఆర్ఎస్ స్కోర్ 7 టార్గెట్ 8 చివరి బంతికి మళ్ళీ ధోని 6 కొట్టాడు స్కోర్ 7 చేశాడు సెకండ్ సూపర్ ఓవర్ కూడా టైడ్ ఈ సిఎస్కేకి ఎస్ఆర్హెచ్కి ఇప్పట్లో 2 పాయింట్స్ వరకే లాగలేవు ఏమవుతుందో చూద్దాం 2 సూపర్ ఓవర్లు టై అయిందిరా మన లక్కేంది మామ ఇట్లా కొట్టేస్తుంది అదృష్టం అడ్డం తిరిగితే తాటి ముందు తిన్నా పని ఇరుగుతుంది నాకు తెలిసిన డెంటిస్ట్ ఉన్నాడులే మావా పొరపాటున ఈరోజు ఇదే జరిగితే ఇద్దరం వస్తామేగా పోయిందే అనుకో మామ సపోర్ట్ చేయడం మానేస్తామా మనకు తెలిసింది ఒకటే సపోర్ట్ చేయడం ఓపిక ఉన్నంత వరకే కాదు కట్ట కాలే వరకే SRH ఫ్యాన్ నేను సిఎస్కే ఫ్యాన్ అదేలేవే ప్రస్తుతానికి మన 2 టీమ్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుందాం